వాలంటరీగా ఎవరైనా సరెండర్ చేస్తే తప్పకుండా ముందుకు రమ్మని చెప్పేవండి. అది అది అంత అంత పెద్దగా లేదు, కానీ లేదు, దాదాపు మాకున్న సంఖ్య 1200 1300 వరకు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీగా సరెండర్ చేసిన కార్డ్స్. డెఫినెట్గా చేర్చాం కదా, మీకు అదే చెప్తున్నా కదా. మీకు కొత్త అప్లికేషన్ల ద్వారా 9,87,644 మంది చేరగలిగారు. సో వాళ్ళందరికీ మనం అర్హత కల్పిస్తున్నట్టే కదా. మీకు చెప్పే కదా, ఇప్పుడు మండల వారీగా ప్రోగ్రామ్స్ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ వారం రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసే విధంగా అంతా సిద్ధమవుతున్నాం. ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. లేదండి, కార్డు పోగొట్టుకుంటే ఫ్రెష్గా వాళ్ళు అప్లై చేసుకోవాలి కొత్త కార్డు కోసం. సేమ్ జిఎస్డబ్ల్యూఎస్లో మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఇస్తారు. డెఫినెట్గా కమిషనర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. గౌరవ కమిటీ సభ్యులు మాట్లాడిన అనేక అంశాలపైన తప్పకుండా ఇది ఒక ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే ఆలోచన. అదేంటంటే నేను ఇందాక అన్నట్టు గుర్తింపు కార్డుగా మారిపోయింది. సో ఏ ఫెసిలిటీస్కి మీరు ఏ సర్వీసెస్ కోసం ఏ కార్డు వాడుకోవాలి, ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలపైన హెల్త్ కార్డు వస్తే బాగుంటుంది చర్చ జరుగుతుంది. గ్రేటర్ పార్టిసిపేషన్, గ్రేటర్ డిబేట్ ఇస్ అవసరం. అది అయిపోయినాక తప్పకుండా మాకు నిర్ణయం తీసుకుందాం. చెప్పండి. ఫ్యామిలీకి ఒకటండి. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఐ హియర్. యూనిక్ అంతేనండి. సభ్యులండి, యూనిట్స్ అంటాం వాటిని. కార్డులు మాత్రం మీకు సంఖ్య అదే. మీకు నోట్ ఇస్తాం మీకు కావాలంటే. ఇఫ్ యూ వాంట్ ఐ రిపీట్ ద ఫిగర్స్ అగైన్. రిపీట్ చేయమంటారా? నోట్ ఇస్తారు తప్పకుండా ఇస్తారు. 1,45,97,486. That is a new figure, new cards that we will give. కొత్త రేషన్ కార్డులు అంటే అదే అన్న, ఇప్పుడు కొంచెం బైఫర్కేట్ చేయడం కన్నా రేషనలైజేషన్ చేయడం అవసరం అని అనిపించింది. ఉదాహరణకి ఇందాక నేను మీతో చెప్పాను, అల్లూరు సీతారామరాజు గారి ఆ జిల్లాలో, మన్యం జిల్లాలో ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. సో ఈ 15 రోజుల్లోనే 46 సబ్ డిపోస్ ఓపెన్ చేయించాం అక్కడ. ఆ విధంగా మేము క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నాం 3-4 రోజులు. కమిషనర్ గారు నేను తిరిగినాక పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఇతర జిల్లాల్లో కూడా కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం వెళ్లకుండా వినియోగదారులకి అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రక్రియ మేము చేపడతాం. తప్పకుండా అప్పుడు మేము కార్డుల సంఖ్యను బట్టి మేము పెంచుకుంటూ బైఫర్గేట్ చేసుకుంటూ వెళ్తాం, రేషనలైజ్ చేసుకుంటూ వెళ్తాం. డిస్కంటిన్యూ అయిపోయింది కదా. బయట నుంచి వస్తుంది.